అందరికీ శనార్థులు రాయమాలు రాటాక్స్లలో ఇవాళ మనం జగనన్న గురించి మాట్లాడుకోబోతున్నాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం చివరి వరకు ఖచ్చితంగా చూస్తూనే ఉండండి, స్కిప్ కొట్టకుండా. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే నెల్లూరుకు వెళ్ళినటువంటి జగనన్న ముచ్చట్లన్న. 11 గంటలకు నెల్లూరులో హెలిప్యాడ్లో దిగినటువంటి జగనన్నకు గట్టి స్వాగతమే వచ్చింది. అయితే పెద్ద ఎత్తున వైసీపీ లీడర్లను అక్కడికి ఎంట్రీ ఇయ్యలేదు, కానీ మెయిన్ లీడర్లు అయితే పోయి హెలిప్యాడ్ దగ్గర పోయి జగనన్నకు మంచి స్వాగతం అయితే పలికిళ్ళు. ఇక జైల్లో ఎవరైతే ఉన్నారో కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టిళ్ళు అనుకుంటా, ఆయనను ములాఖాతు చేసే ముచ్చట్లల్లా పోయి పలకరింపులు కూడా చేసిండు. ఇక జైల్లో ఆయనతో చాలాసేపు మాట్లాడిన తర్వాత, అంటే ఇచ్చిన కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అటు నుంచి చక్కగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ సార్ ఉన్నాడు కదా, ఇంకా ఆయన దగ్గర వెళ్ళి, ఎందుకంటే ఆయన ఇంటి మీద దాడి చేసిల్లని చెప్పి కూటమి సర్కార్ గట్టినే కక్షపూరితంగా వ్యవహారం చేస్తున్నదని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్లను అందరినీ పరామర్శన చేసిండు. మరి పరామర్శన చేసిన తర్వాత మరి ఫ్యాన్స్ ఊకుంటారా జగనన్న అభిమానులు అంటే? అస్సలే ఊకోలేదు, తగ్గేది లేదు అనుకుంటా. ఇక వాళ్ళు కూడా రప్ప అనుకుంటా గట్టిగానే జనాలు ఒకటేసారి అచ్చుడుతోని కొంచెం అక్కడ పోలీసులకు చాలా పెద్ద టాస్క్ లెక్కనే కనబడ్డది. ఎందుకనంటే ఎవరిని ఏమనలేము, అందరినీ ఏ చిన్నదైనా కూడా కూటమి మీద నూకుతారు, మళ్ళీ లేని పంచాయతీ అన్నట్టు కూడా కొంచెం పోలీసులకు పెద్ద పరీక్ష లెక్కన అయింది. మొత్తానికైతే ఇక లాఠీ చార్జ్ కాలేదు, కానీ ఇంచుమించు ఆ టైపులలోనే కొంచెం అందరినీ వెనకకు నూకి బెదిరించి భయపెట్టించేటట్టుగానే అందరినీ సర్దుబాటు చేసిండు. ఇక దీని తర్వాత జగనన్న గారు మాట్లాడతారు కదా మీడియా ముంగట, మాట్లాడిండు. అయితే ఈ కూటమి నన్ను చూసి భయపడుతున్నదని, ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే రోడ్లకని పొక్కలు పెట్టిల్లని, అసలు వీళ్ళకు భయమే లేకపోతే నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు? కనీసము అతనికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుండా కావాలని కక్షపూరితంగా ఈ కూటమి వ్యవహారం చేస్తున్నదని, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ముచ్చట కానీ, లేకపోతే ఇంకా చాలా మంది వైసీపీ లీడర్లల్లో కక్షపూరితంగా తప్పుడు కేసులను పెట్టి ఎప్పటిప్పటి కేసులను కావాలని తీపిచ్చి అక్కర్రాని పంచాయతీలను తీసి మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నది. మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అనే ఒక ప్రశ్న కూడా వేసుకుంటా వచ్చిండు జగనన్న. సరే, ఇక అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా మాటలలో మాట్లాడుకుంటా ఎప్పుడు వేసే క్యాసిటే మళ్ళా తిప్పిండు. మేము రిటైర్ అయిపోతాము, మా డ్యూటీ అయిపోతుంది, మాకు ఇక ఈ గవర్నమెంట్ తోటి పని ఉండదు అనుకుని ఎవరైనా పోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి లోపల నూకుతామని, ఎవరిని వదిలిపెట్టమని, రాబోయే 2029లో అధికారము వైసీపీ ఖచ్చితంగా వస్తుందని, ఇంతకు వడ్డీ మీకు ఎట్లా చెల్లింపు చేయాలనో చేసుకుంటుందని, ఖచ్చితంగా మీరు దానికి మూల్యం తగింది చెల్లించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకే ఉన్నదని, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెప్పాలో రెగ్యులర్గా చెప్పే మాటలే. పెద్ద అంటే బాగా ఆకట్టుకునేటట్టయితే ఏం లేదు. మామూలుగా ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఏవైతే మాటలు మాట్లాడతాడో ఆ టైప్ ఆఫ్గానే మాట్లాడింది, అయ్యే మాటలు ఇక్కడ మాట్లాడింది తప్ప ఇక్కడికి వచ్చినటువంటి సబ్జెక్టులలో పెద్ద ఎత్తున మాట్లాడాలి, ఖచ్చితంగా జగనన్న మాట్లాడుతుంటే ఈనాలి, ఇంకేమేమి చెప్తాడో అనేది మాత్రం ఏం లేదు. సేమ్ డైలాగ్, సప్త సముద్రాల అవతల సినిమా చూపెడతాం, సుక్కలు చూపెడతాం, రాబోయేది మనదే అధికారం, చంద్రబాబుకు ఎంత రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనో ఇస్తాము, ఈ టైప్ ఆఫ్గానే మాట్లాడిండు. కాకపోతే ఏంటంటే జగనన్న ఉన్నట్టుండి ఏదైతే నెల్లూరు పర్యటన చేసిండో చాలా ఉద్రిక్తతల నడుమ, పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతల నడుమ చాలా పకడ్బందీగా మాత్రం లిమిటెడ్, అంటే గతంలో ఏదైతే సింగయ్య అనే అతను జగనన్న బండి చక్రాల కింద నలిగిపోయిందన్న ముచ్చట జీవి పోయిందన్న తర్వాత ఎంత తతంగమైంది, ఎంత రసభాస అయింది, తర్వాత ఎంత జోడాలకు అది దారి తీసింది. మరి ఇప్పటికీ ఆ కేసు నడుస్తుందో లేదో ఏమైతుందో తెలియదు, కానీ మొత్తానికైతే అప్పుడు ఈ విషయం మాత్రం పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది కదా. అటువంటి పరిస్థితులు రాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతతోటి కఠిన చర్యలు తీసుకుంటా లిమిటెడ్ మందితోని మాత్రమే జగనన్నకు ఈ నెల్లూరు పర్యటనకు అవకాశం అయితే ఇచ్చింది. మరి జగనన్న గారు కూడా ఏమన్నా మాట్లాడతాడేమో కొత్త విషయాలని చెప్పి అక్కడికి వచ్చినటువంటి ఫ్యాన్స్ బగ్గనే ఎదురు చూసింది, కానీ కామన్ గా రోజు చెప్పే మాటలే, ఎప్పుడు స్పీచ్ కూడా చెప్పేది అక్కడ కూడా సేమ్ చెప్పిండు. పెద్దగా కూటమిని ఎండగట్టి ఇరకాటంలో పెట్టేటట్టు ప్రశ్నల వర్షాలను అయితే కురిపించలేదు. ఎందుకంటే జగనన్న నోటీస్ చేసినటువంటి అన్ని పేర్లు కూడా ఆల్రెడీ కేసులలో ఉండి తలమునకలై వాళ్ళు జైళ్ళకు వస్తున్నారు. వాళ్ళు ఏమేం పనులు చేసిండ్రు, వాళ్ళ స్థితిగతి ఏంటిది, వాళ్ళు చేసిన అరాచకాల అన్యాయాలు ఏ విధంగా
అధికారం ఉన్నప్పుడు అండబలాన్ని చూసుకొని వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయిళ్ళు, మందిని ఎట్లా ఆగం చేసిళ్ళు, ఎవరిని ఎట్లా తిప్పలు పెట్టిళ్ళు అని చెప్పి అని చెప్తున్న నోటీసుల్లో ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తున్నది. కానీ జగనన్న టూరు దీన్ని బట్టి చూస్తే అంత సక్సెస్ కాలేదని చెప్పాలి. కాకపోతే జనాలు వస్తారు, మామూలుగా జనాలు అనేది సహజంగా వస్తారు. జగనన్న వస్తున్నాడు అంటే మరి పబ్లిక్ బాగానే మోపు అవుతారు. కాకపోతే ఇది వరకుతో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు జనాలు తక్కువనే వచ్చిళ్ళు. సరే ఏదేమైనా కూడా మొత్తానికైతే జగనన్న ఏదైతే చెప్పాలనుకున్నాడో మాత్రం టిగ్గర్ కనుక ఖచ్చితంగా పాయింట్ అవుట్ గా కూటమిని ఏంటంటే మనం ఒక పర్యటన చేస్తుంటే అవతలోనికి షాక్ కావాలి, మొత్తం తడిసిపోవాలి. మైక్ ముంగట ఏం మాట్లాడతాడు, మనకి ఎటువంటి ప్రశ్నలు ఎత్తాడు, మనల్ని ఎటువంటి ఇరకాటంలో పెడతాడు. కానీ ఎంతసేపు రాబోయే 29 మేమే అధికారంలోకి వస్తాం, సప్త సముద్రాలు దాటా పట్టుకొని వస్తాం, మీరు ఏమంటారు దాన్ని రిటైర్మెంట్ అయినా కూడా మిమ్మల్ని ఎవరిని వదిలే సమస్యనే లేదు, సినిమా చూపెడతాం, సుక్కలు చూపెడతామని ఇట్లా రకరకాలుగా చెప్పిండు. కానీ పెద్ద పస లేదనేది టాక్ అయితే గట్టిగానే సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే వైరల్ అవుతున్నది. ఇంకంతనే కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగము ఏపీలో నడుస్తున్నదని చెప్పి అయినా మా పార్టీలను, మా కార్యకర్తలను, నా మనసులను నేను కలుస్తుంటే వీళ్ళు ఎందుకు ఇట్లా అడ్డం పడుతున్నారు, పోలీసులను ఎందుకు అడ్డం నొక్కుతున్నారు, మా పనికి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారు, ఏ ప్రతిపక్ష నాయకుడికి ఆ మాత్రం స్థాయి లేదా, ఆ మాత్రం కలవద్దా, మాకు స్వేచ్ఛ లేదా, అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని చెప్పి కొన్ని ప్రశ్నలను కూడా గట్టిగానే వదిలిపెట్టిండు. ఇక ఈ ముచ్చట్లల్లో నిన్నట్ల కూడా ఒక యాప్ను రెడ్ బుక్ తరహాల రిలీజ్ చేస్తామని చెప్పి దాని సంగతి మేము అన్ని డాటాలను తీసుకుంటున్నామని చెప్పి ఆ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని తోడి ఒక్కొక్కల పని చెప్తామని చెప్పి ఏ ఒక్కలను కూడా ఇడిచిపెట్టే సమస్యనే లేదని చెప్పి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు మొత్తానికైతే నెల్లూరు పర్యటనలో భాగంగా గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చిండు మన జగనన్న. మరి ఇన్ని మాట్లాడినప్పుడు మైకుల ముంగట లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటా ఈ కేసులకు సంబంధించి ఎట్లుంటాడు ఖచ్చితంగా మాట్లాడిండు జగనన్న. ఈ కూటమి కావాలని కక్షపూరితంగా తప్పుడు కేసులను పెట్టి లిక్కర్ స్కామ్లని ఏదేదో కేసులని ఏ సందు దొరికినా కూడా అక్కర్రాని కేసులను ఎప్పటికో ఉన్నటువంటి పొక్కలల్ల కేసులను కూడా తీసి మరి పెడుతున్నారు. అసలు శివరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేకపోతే ఈ కసిరెడ్డి అనేటైనా కానీ మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా అనవసరంగా కక్షపూరితంగానే కావాలనే వైసీపీని తొక్కాలని మా మీద పగబట్టి చేస్తున్న దరిద్రగొట్టు రాజకీయం అనుకుంటే చెప్పుకుంటా వచ్చిండు. ఇంకా అంతనే కాకుండా పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, వల్లభలేని వంశీ కానీ ఇట్లా చాలా మంది పేర్లను చదువుకుంటా మా పార్టీ నాయకులు వాళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఏదైతే చూపినందుకే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏళ్ళకేళ్ళు జైల్లో పెట్టి వాళ్ళని బయటికి రానియకుండా చేసే ఒక కుటిల రాజకీయము, కుతంత్ర రాజకీయం ఈ చంద్రబాబు చేస్తున్నాడు. మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తాం, మీ సంగతి చెప్తాం అనుకుంటా మస్తు గరానికి రాబట్టిండు. సరే మరి కూటమి సర్కారు మీద గిన్ని మాటలు మాట్లాడినటువంటి జగనన్నను వదిలిపెట్టి వాళ్ళెట్లా కూటమి లీడర్లు ఊకుంటారు, వాళ్ళు కూడా రిటర్న్ కౌంటర్లు ఇవ్వాలి కదా, ఇస్తారు, ఖచ్చితంగా బరాబర్ ఇస్తారు. కాకపోతే పత్తానికి ఏంటంటే గత 3-4 రోజులు అండి సింగపూర్ పర్యటనలో చంద్రాల్ సారు, లోకేషన్ సార్తో నాటుగా ఇంకో కొంతమంది మంత్రులు పొయ్యిళ్ళు అక్కడ పెట్టుబడులను ఇక్కడికి దేనికి ఏపీకి ఎట్లా కావాలని వాళ్ళకి ఏమేమి ఇవ్వాలనో హామీలు అవి ఇచ్చి ఇక్కడ మీరు పెట్టుకోనికే సవలతులను మేము ఇస్తున్నామంటే ఒక గూగుల్ కంపెనీ ఏదో పెద్ద ఎత్తున $6 బిలియన్ ఎంత ఉన్నది లెక్క, మనకు పెద్ద వేల కోట్లను అంటే ప్రపంచంలోనే ఎక్కడ పెట్టనంత పెట్టుబడి మొట్టమొదలు మన ఏపీకి పెట్టనీకే ఆపుతున్నారన్న ముచ్చట మాత్రం గట్టిగానే ఈనబడుతున్నది. అయితే రిటర్న్ అయితే ఏపీ కైలు అయిన తర్వాత నిమ్మతంగా ఈ రాజు రిలాక్స్ అయిపోయిన తర్వాత రేపట్ల ఏమైనా మాట్లాడుతారో చూడాలి. కాకపోతే మరి ఈ లోపల వైసీపీ లీడర్లు పెద్దసార్లు ఊకోరు కదా, రోజా మేడము, పేర్ని నాని, అంబటి రాంబాబు వీళ్ళందరూ వరుస పెట్టి మా జగనన్న ఎందుకు ఆపిల్లు, మీకు అంత దమ్ము ధర్మం ఎందుకు, మీకు అంత భయం అవుతున్నదా అని చెప్పి వాళ్ళు ఇవాళైనా నెల్లూరు పర్యటనలలో గట్టిగానే కౌంటర్లు, కామెంట్లు, పోస్టులు, ఇరగదీసే స్పీచ్లు, దంచుకొట్టే ఉపన్యాసాలతోని మొత్తం అల్లాడిచ్చేస్తారు సోషల్ మీడియాను. అయితే ఓవరాల్ గా జగనన్న చేసినటువంటి నెల్లూరు పర్యటనలో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డితో జైల్లో ములాఖాత్ అయిన ముచ్చట్లలో మీరేమనుకుంటున్నారో మన రాయమలు రా టాక్స్ లో తప్పకుండా పంచుకోండి.